ఈ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనే పాఠ్యాంశంకు సంబంధించి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనే లెసన్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భాషా పండితులకు మాత్రమే భాషా నైపుణ్యాలు అలవడాలి, ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉండాలి, గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే బోధన జరగాలి పైవన్నీ. సి గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం 1, 2, 3, 4 జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించింది ఎన్సిటిఈ, సిబిఎస్ఈ, ఆర్ఐఈ, సిఐఎఫ్ఈఎల్. ఎన్సిటిఈ నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక శాస్త్రీయ వైకల్యం, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అనుకరణ ప్రక్రియ, పునఃస్మరణ ప్రక్రియ. జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఇప్పుడు మీరు చూస్తున్న బిట్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్ నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ మాత్రమే, కాబట్టి వీడియోను చివరి దాకా చూడగలరు. జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం: లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై ఎర్నింగ్, లెర్నింగ్ విత్ బర్డెన్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది. 2000, 2009, 2014, 1986, 2009. ఎన్సిఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలపబడింది: సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మానవ శాస్త్రం. రాజనీతి శాస్త్రం. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించేవారు: యునెసెఫ్, ఎన్సిఆర్టి, యునెస్కో, సిసిఆర్టి. యునెస్కో. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి డాష్ ఉత్ప్రేరకంగా పనిచేయాలి: కఠిన పర్యవేక్షణ, వృత్యంతర విద్య, పాఠ్యపుస్తకం, ప్రధానోపాధ్యాయుడు. వృత్యంతర విద్య. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, ప్రాంతీయ తత్వం, పరీక్షలు సరళీకృతం, నమోదు నిలకడ. నమోదు నిలకడ. నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి 1 నుంచి 3 సంవత్సరాలు, 5 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి జీవిత పర్యంతం, 6 నుంచి 14 సంవత్సరాలు. 6 నుంచి 14 సంవత్సరాలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్ కేంద్రీకృతం చేయాలి, ఉపాధ్యాయుల స్వేచ్ఛను అనుమతించరాదు, వికేంద్రీకృతం చేయాలి, అవసరం లేదు. వికేంద్రీకృతం చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతం 33%, 20%, 15%, 25%. 25%.
ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడం, అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, ప్రయోగ నిర్వహణలను తగ్గించడం, బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. ప్రయోగ నిర్వహణలను తగ్గించడం. ఈ క్రింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరచబడినది. అధ్యాయం 3 దృక్పథం, అధ్యాయం 2 అభ్యసనం జ్ఞానం, అధ్యాయం 4 పాఠశాల తరగతి వాతావరణం, అధ్యాయం 5 సంస్థాగత ప్రణాళికలు. అధ్యాయం 3 దృక్పథం. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించినది? 2, 5, 4, 3. 5. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడిని తగ్గించుటకు ఎన్సిఎఫ్ సూచన కానిది. పరీక్షల రద్దు, స్వల్పకాలిక పరీక్షలు ఏర్పాటు, సరళత గల సమయావధి గల పరీక్షలను అనుమతించడం, ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు. పరీక్షల రద్దు. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణాలనేవి పొంతన లేని కోణాలని అభివర్ణించిన వారు యశ్పాల్, వెంకటరాఘవన్, అబ్దుల్ కలాం, జేపీ నాయక్. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ప్రశ్నలకు, చర్చలకు, కఠినమైన క్రమశిక్షణ, సంక్లిష్టం పరీక్షా విధానాలు, ఆంగ్ల భాష బోధన. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రశ్నలకు, చర్చలకు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు యశ్పాల్, మొదలియార్, కొఠారి, జనార్దన్ రెడ్డి. యశ్పాల్. విద్యా హక్కు ప్రకారం అందరికీ నిర్బంధ విద్యను అందించాలి, నిర్బంధ మాధ్యమిక విద్యను అభ్యసించాలి, ప్రాథమిక విద్యను అందించాలి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీటితో పాటు అదనంగా ఇంకొక 30 బిట్స్ గలవు. వాటిని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దీని తర్వాత నెక్స్ట్ వీడియో 22వ ప్రశ్న కాడ నుంచి మొదలవుతుంది. సో తప్పకుండా ఆ వీడియోను కూడా చూడగలరు.